అందరికీ నమస్కారం అండి. రాజా గారు నాకు బాగా చాలా ఆత్మీయులు. ఎందుకంటే నేను పూర్వాశ్రమంలో జర్నలిస్ట్గా పనిచేశాను ఈనాడు సంస్థలో దాదాపు 7.5 సంవత్సరాలు. సో అప్పుడు రాజా గారు వార్తలో ఉండేవాళ్ళు. సో ఆ విధంగా రోజు రెగ్యులర్గా కలిసేవాళ్ళం ఆడియో ఫంక్షన్స్లో. ఆయన రాసే రివ్యూలు కూడా బాగుంటాయి, ఆడియో రివ్యూస్. సో ఇప్పుడు ఈ కార్యక్రమం ఆపాదమధురం రాజా గారి పెద్దమ్మాయి శ్రేష్ఠ ఈ పుస్తకాన్ని పూనుకొని వెలువరించడం చాలా గొప్ప విషయం. అలాగే గురువారెడ్డి గారిని, వరప్రసాద్ రెడ్డి గారిని ఎప్పుడో కలిసి ఉంటాను గుర్తులేదు, కానీ చాలా దగ్గరగా చూస్తూ మాట్లాడే అవకాశం. అలాగే శర్మ గారికి నమస్కారం. ఆర్పి గారు అదే సార్, ఏం మాట్లాడాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. మృణాలిని గారు చాలా బాగా మాట్లాడారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక గురువారెడ్డి గారు అన్న టాపిక్ వస్తే 2000 సంవత్సరం నుంచి కూడా ఒక 90s 2000 ఆ ఏరియాల్లో ఆ టైంలో వచ్చిన పాటలు విని నేను కూడా సిగ్గుపడుతుంటాను. సిగ్గుపడి అలా సిగ్గుపడకుండా ఈ జనరేషన్ పాటలు వినాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూనే రాస్తున్నాం ఈ జనరేషన్లో. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా నేషనల్ అవార్డు వచ్చింది, చాలామందికి వస్తున్నాయి ఈ జనరేషన్ ఉన్న వాళ్ళకి. ఒక వేటూరు గారి తర్వాత అశోక్ తేజ్కి కానీ, రావాల్సినంత రాని మా సీతారామ శాస్త్రి గారు కానీ, ఆయన నేషనల్ అవార్డుకి అన్ని విధాలుగా అర్హుడు. ఆయన 2000 సంవత్సరంలో మొన్నటి వరకు ఉండి రాసిన ఆయనే. సో మనం 2000 సంవత్సరం నుంచి నిషేధిస్తే సీతారామ శాస్త్రి గారు నిషేధించాలి, అది అసలు మంచిది కాదు. అలాగే నేను గర్వంగా చెప్పుకునే పాటలు కొన్ని రాశాను. ఒకలాలన ఒక దీవెన అని జోచ్యుతానందారు సినిమాలో కళ్యాణ్ మాలిక్ గారు సంగీతం. ఈ సందర్భంగా ఒక్కసారి ఆ లైన్లు చెప్పి ముగిస్తాను. ఒకలాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున తీయ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెల్లమెల్లగా ఎటుపోయెనో ఒకలాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున ఇంతకాలం దాచుకున్న ప్రేమని హాయిని కాలమేవి దోచుకోదు ఇమ్మని పెదవంచు మీద నవ్వుని ఊహించుకోవడం నీ పని. నీ మౌనమే మాట్లాడితే దరి చేరుకోదామని ఒకలాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున అందనంత దూరమేలే నింగికి నేలకి వాన జల్లే రాయబారం వాటికి మనసుంటే మార్గం ఉండదా ప్రతి మనిషి నీకే చెందడా ఈ బంధమే ఆనందమే నువ్వు మోసుకెళ్ళే సంపద ఒకలాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున. ధన్యవాదాలు అందరికీ. నమస్కారం తెలియజేసుకుంటూ మహామహులోని వేదిక మీద నన్ను పిలిచి ఆహ్వానించి మాట్లాడించినందుకు గురువారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.